హృదయపూర్వక వందనాలు. సమయించినటువంటి సేవకులు, ఆత్మీయ తండ్రి అని అనొచ్చు నేను, అయ్యగారికి వందనాలు. మరి అజిత్ కాన్వెంట్ స్కూల్కి వెళ్ళినప్పుడు ఆయన ఈ వయసు ఇంత ఆశ, అజిత్ ఇద్దరు ఆయన కూడా ఈరోజు బయటపెట్టిన దగ్గర నుండి వాక్యం చెప్పడం, నేను వినడం, చూడటం, అది నా ధన్యత. హల్లెలూయా. మరి నేను కూడా పెద్దయ్య గారు, చిన్నయ్య గారు అని పిలవడం కూడా వినడం నాకు చాలా సంతోషం. హల్లెలూయా. హల్లెలూయా. 6 సంవత్సరాల నుంచి సేవకులు పరిచయం. మరి నిన్న నేను కొత్తపేట పని మీద వచ్చాను. రేపు విశాఖపట్నం వెళ్ళాలా. ఇంపార్టెంట్ అయినటువంటి విషయం కోసం నేను కొత్తపేటలో నిన్న వచ్చి ఉన్నాను. అయితే ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి. బాపూరులో ఉన్నాను. అక్కడ సంఘము పాస్టర్ ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు, కొత్తపేట ఉన్నారు. ఇది ఎక్కడ వెళ్ళి ఆదివారం కదా, మరి ఇక్కడ మా సతీమణి నడిపిస్తుంది, పిల్లలు ఉన్నారు, అక్కడ వాళ్ళు నడిపిస్తారు. నేను మరి పాల్గొన్నాను కదా, ఎక్కడికి వెళ్ళాలి? బాపూరుగూడలో సంఘం ఉంది, కొత్తపేటలో కొల్లుగూడలో సంఘం ఉంది. దాటి వస్తుంటే రిలయన్స్ షాప్ దగ్గర కూడా సంఘం, తెలిసిన సేవకులు, దేవుని పిల్లలు ఉన్నారు. అయితే ఎక్కడికి వెళ్ళాలి? ఉదయకాల ప్రార్థన చేస్తుంటే అయ్యగారు జ్ఞాపకం వచ్చారు. నువ్వంటే అంత ప్రేమ కదా, అక్కడికి ఆరాధనకి వెళ్ళడానికి ఏమవుతుంది అని ఉదయకాల ప్రార్థనలో గుర్తు చేశారు. నేను బయలుదేరి వస్తుంటుండగా బాపూరు కూడా అక్కడ పిలువ సంఘాన్ని విడిచిపెట్టి వస్తున్నాను. బాపూరు నుంచి నడిచి వస్తున్నాను, మెయిన్ రోడ్డుకి రావాలి. అయితే ఇక్కడికి రావాలంటే హౌస్ బోర్డులో ఆటో దిగాలి, అక్కడి నుంచి ఇక్కడ నడిచి రావాలి. ఆయన వెళ్తానని బయలుదేరి వచ్చాను. నడుస్తుంటే ఇదే చర్చిలో, ఇంతకుముందు ఎప్పుడు రాలేదు, మీటింగ్ అప్పుడు వచ్చాను. అట్లా ఉపవాస ప్రార్థన 3 రోజులు మీటింగ్ అప్పుడు వచ్చాను. అంతకుముందు కూడా నేను రాలేదు. ఓపెనింగ్ కోసం చెప్పారు కానీ సమయం లేకపోతే రాలేదు. ఆ తర్వాత ఎప్పుడు కూడా రాలేదు. మీటింగ్ అయినప్పుడు దేవుడు బలమైన ఆత్మ నన్ను, నా భార్య, నా బిడ్డ, తల్లి ముగ్గురు కూడా వచ్చి పాల్గొనడానికి అవకాశం ఇచ్చాడు. ఆత్మీయులు, పరిశుద్ధులు సహవాసం కలిగి ఉండడం గొప్ప సంగతి అని నాకు ఎంతో ఆనందం అనిపించింది. ఆ తర్వాత ఈరోజు అయితే బాపూరు నుంచి ఎప్పుడైతే నడిచి వస్తున్నాను, మరి ఈలోగా ఏ చర్చికి, ఏ సంఘానికి మళ్ళీ ఆదివారం అక్కడైనా పాల్గొంటే పర్లేదు కదా, వెళ్ళిపోకు అని చెప్పి ద్వారబంధం దగ్గర నుండి నేను చూస్తే బాపూరులో ఉన్నాను. ఇదే చర్చిలో ద్వారబంధం దగ్గర తెల్లటి అంగి వేసుకొని ఇంకా నా బిడ్డ రాలేదని 9 చూస్తున్నారు. ఇదే చర్చలో ఈరోజు ఉదయం. హల్లెలూయా. హల్లెలూయా. ఇదేదో భ్రమపరిచిన పద్ధతి కాదు, ఇదేదో మొక్క స్థుతి కూడా కాదు. సాక్ష్యం చెప్పడానికి మరి ఎవరెవరో నేర్చుకున్నారు. అదే సాక్ష్యం చెప్పు అన్నట్లుగా నాకు ఆత్మ నడిపింపు ఉంది. వాక్యం కాస్త బాగుండి పంచుకుంటారు అని చెప్పినంత వరకు కూడా సాక్ష్యం చెప్పాలనే ఎదురు చూశాను కూర్చొని. ఈరోజు ఉదయకాలంలో ఇచ్చిన దర్శనం ద్వారబంధువులు నాకు ఆశ్చర్యం అనిపించేది. నేను చూస్తే నడుచుకొని రావడం పెట్టి ఒక స్కూటీ వాడు వచ్చి తిన్నగా తీసుకొచ్చాడు. ఈ తుమ్ముడు ఊర్లోకి తీసుకొచ్చాడు. దేవుని నడిపింపు ఉన్నప్పుడు ఎన్నో బాపూరు నుంచి మెయిన్ రోడ్డుకి రావాలా, మెయిన్ రోడ్డు నుంచి హౌస్ బోర్డు రావాలా, హౌస్ బోర్డు నుంచి ఇక్కడికి నడిచి రావాలా. 3 సార్లు 3 ఆటోలు ఎక్కాలన్నట్టు ఉంటుంది. కానీ దేవుడు ఏం చేశాడు, ఈ ద్వారబంధ దగ్గర దర్శించిన దాంతో పాటు బాపూరు కూడా దాటిన తర్వాత స్కూటీలు ఎక్కించి డ్రాప్ తీసుకొచ్చాడు. చిన్నగా 9 సెంటర్ తీసుకొచ్చాడు. సెంటర్ కాదు, ఊర్లోనికి
ఇక్కడ చర్చి ఉందా? ఉంది, ఇక్కడ చర్చి ఉందని చెప్తున్నాను. ఆ ఊళ్ళో తెచ్చిన ఆయన ఆ కబుర్లు చూపిస్తున్నాను. అంటే ఇది ఎందుకంటే ఈ విధంగా ఈ సాహసం పంచుకోవడానికి వేగిరపడుతున్నానంటే చాలా సంవత్సరాలు బట్టి అయ్యగారు పరిచయమే కానీ తన హృదయంలో ఉన్నటువంటి వేదన, తాను పడుతున్న ప్రయాస, తాను ఏడుస్తున్న కన్నీరు కేవలము కొంతమంది సంఘ బిడ్డలకి ఆయన కాదు, వరుస కొరకు భారతదేశం కొరకు అన్నట్లుగా ఆయన సేవకు సమర్పించుకొని వచ్చి ఉన్నారు కేరళ నుంచి అని దేవుడు నన్ను గుర్తు చేసే విధానం. ఎప్పుడు కన్నీరు పెట్టే ప్రార్థన చేస్తుంటారు. కేవలము కొంతమంది బిడ్డలకి అని కాదు, ఒరిస్సాలో వెనుకబడింది, దాంట్లో భారతదేశం వెనుకబడింది. దేవుని సేవకుడుగా నేను సమర్పించుకొని కేరళ నుంచి ఒరిస్సా వచ్చాను అన్నంతవరకే కాదు, అంత భారం కలిగి ఎప్పుడు కూడా బలిపీఠం దగ్గర తన అరుపులన్నీ నాకు చాలా మనసు వేదన కలిగిస్తుంది. యేసయ్య కోసం హల్లెలూయా, కేవలము రక్తమిచ్చి ప్రాణించి లోకానికి వచ్చిన యేసయ్య రాజ్యం కోసం అని చెప్పి నాకు యేసు ప్రభువును గుర్తు చేస్తుంటారు. హల్లెలూయా. ఎవరు నాకు గుర్తు చేసి కాదు, దేవుడు నాకు బయలుపరిచి ఆయన భారము, ఆయన బాధ్యత, ఆయన కేకలేసి చెప్పడం, ఆయన ఏడవడం, ఆయన ఓపిక ఇవన్నీ గుర్తు చేస్తుంటారు దేవుడు. హల్లెలూయా. ప్రియమైన వారి రీతిలో అయ్యగారు తాలూకా భారం బాధ్యత అంతా దేవుడు నాకు గుర్తు చేసి బలపరుస్తుంటారు. అప్పుడప్పుడు ఇంటికి కూడా వెళ్తాను, కాస్త సమయం గడిపి ప్రార్థన చేయించుకునే వస్తుంటాను. నేను అయ్యగారికి తెలుసు, అయ్యకి తెలుసు. ప్రియమైన వారి ఈ విధంగా అయ్యగారితో భవిష్యత్తులో ఉన్నటువంటి స్నేహము, సహవాసము, ఈరోజు ఇచ్చిన దర్శనం కూడా మీతో పంచుకోవడం చాలా గొప్ప ధన్యత. మరి అక్కడ 10 మందిని ఆరాధనకి వెళ్ళకుండా తిన్నగా ఆరాధనకు వెళ్ళని చెప్పి దేవుడు దర్శించి తీసుకురావడం, ఆ స్కూటీ మీద ఆయన డ్రాప్ చేయడం ఎంత ధన్యత. అది ఆ కన్న తండ్రి ఈరోజు ఇట్టి రీతిలో నడిపించారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ మధ్యన కూడా మేము కుటుంబ పరంగా కొంత సమయం అడుగుతున్నాం, దేవునికి సమయం అడుగుతున్నాం. ఆ సమయము ఏ సమయం ఇస్తారు? అయ్యగారు విక్రమపురం, అర్థం, రాయగడ నుంచి బండి మీద వచ్చిండే వాళ్ళు ఇంతకుముందు, తర్వాత కారు లేకపోతే ట్రైను, ఎంత బాధ్యత కలిగి భారం కలిగి వెళ్తుంటారు. దాటి ఆ కుటుంబాల కోసం, ఆ సంఘాలు, ఆ బిడ్డల కోసం ఇంత బాధ్యత భారం కలిగి వచ్చి వెళ్తుంటారు కదా, మనకు దాటి వెళ్తున్నారు. మనం కూడా సమయం అడిగితే బాగుంటున్నా అని తల్లిదండ్రులు మేము సమయం వేస్తే అడుగుతున్నాం. అయ్యగారు అర్థము, విక్రమపురం ఎలాగైతే వెళ్తున్నారు, బాధ్యత ఇంత భారం కలిగి మనం కూడా పిల్లలు వాక్యం ఎరగాల, పరిచర్య నేర్చుకోవాలా, మనకు దాటి వెళ్తున్నారు కూడా. మరి అయ్యగారు పిలుచుకుంటే బాగుంటుంది అని ఒక ఆలోచనలో పడ్డాం. దేవుడు యేసు ప్రభువారు సమయం ఇవ్వాలి. హల్లెలూయా. ఏ సమయమో అయ్యగారికి, ఏ దినమో మరి అయ్యగారికి కూడా తీరిక ఉండాలా, ఆ తీరికలో ఆయనకి ఆరోగ్యం ఉండాలా. ఇవన్నీ సమకూడి దేవుడు నడిపించాలని ప్రార్థనలో పెట్టాం. కొద్ది రోజులు అవుతుంది ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. ఎందుకు? ఆత్మీయుల సహవాసం, అభిషిక్తుల సహవాసం ఎంతైనా నమ్మదగినది. ప్రియమైన వాళ్ళారా, ఇట్టి పరిస్థితిలోనికి ఈరోజు మీ అందరితో, అయ్యగారితో, పిల్లలతో కలడానికి అవకాశం దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా. మరి కొద్దిగా మరి నా పేరు ఉంది పాల్ జోనిస్. కొంతమందికి తెలుసు నా పేరు పాల్ జోనిస్. మాది కొత్తపేట జన్మస్థలం. కుమర ఊళ్ళో రోడ్డు పక్కనే మా సేవ ప్రాంగణం. చెట్టు పొట్టి కట్టబడలేదు. ఇంతకుముందు నా కోసం అయ్యగారికి దర్శనం ఇచ్చారు. నాకు కూడా చెప్పారు తాటాకులు ఇంట్లో ఉన్నావు అని ఏదో దర్శనం చెప్పారు. చెప్పిన ప్రకారంగా కార్యం చేయాలని కూడా ఎదురు చూస్తున్నాను. అతి విధంగా గుమ్మడ కొత్తపేట ఎప్పుడు కూడా రావడం పోవడం స్వార్థ ప్రకటించుకొని వెళ్తూ వస్తుంటాను. కుటుంబ పరంగా చాలా విషయాలు కష్టపడి పంచుకొని ప్రార్థన చేయించుకుంటుంటాను. మంచిదే పిల్లలు అలాంటి అయ్యగారిని కలిగి ఉండడం మనకి చాలా ఆశీర్వాదకరమైంది, చాలా దీవెనకరమైంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. 1988 సంవత్సరంలో సేవకు సమర్పించుకున్నాను. మా తమ్ముడు నా తరంతో అంటే ఈ మాట చెప్పిన తర్వాత ఆ వాక్యంలోకి వెళ్ళాలి. ఈ మాట చెప్పుకున్న వాక్యంలోకి వెళ్ళలేదు. మా తమ్ముడు నా తర్వాత వాడికి కుష్ఠరోగం ఎఫెక్ట్ అయింది. అప్పుడు యేసు ప్రభువారు నాకు ఇచ్చనే శుద్ధుడు కమ్మని చేయించాక ముట్టిన వెంటనే కుష్ఠరోగం పోయి ఉన్నది. దేవుని సేవ చేస్తే పాస్టర్గా ఉంటే తమ్ముడు స్వస్థపడతారని చెప్పి సమర్పించుకొని బైబిల్ పట్టుకొని పత్రికలు పంచుకొని సువార్త ప్రకటించుకుంటూ తిరుగుతున్నాడు సైకిల్ వేసుకొని. ఎప్పుడు కూడా సువార్తకొని పని అవుతుంది కానీ కాపుర పని అవ్వట్లేదు. కాపుర అంటే కొంతమంది ఆత్మీయ పిల్లలను కనాలి, అందుకు ఆస్తి. సువార్తకి పని అవుతుంది, కాపుర పని అవ్వాలి అని చెప్పి ఒక అడుగు ముందుకు వేయాలని ఆశ కలిగి తిరుగుతున్నాను. ఇప్పటికి కూడా స్వార్థ ప్రకటించడంలో ముందుకు వెళ్తున్నాను. తమ్ముడు కూడా స్వస్థత పొందాడు. సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉండి స్వస్థత పొంది చక్కగా సేవ చేస్తున్నాడు. కుష్ఠరోగం సూచనలే లేవు. హల్లెలూయా హల్లెలూయా. అట్టి విధంగా దేవుడు మాకు స్వార్థ కొరకు ప్రార్థన కొరకు నడిపించే మొదటి మెట్టు అది. దేవుళ్ళలోని స్వార్థ ప్రకటించడం రావడంలో ఉన్న ప్రాముఖ్యత ఇంకా చెప్పడానికి సంతోషిస్తున్నాను. బొబ్బిల్లో ఒక జయరాజ్ పాస్టర్ గారు దగ్గర 12 మామూలు ఏదో కలవటానికి వెళ్ళాను. ఇప్పుడు పెద్ద గాలివాన వచ్చింది, విపరీతమైన గాలివాన. స్లాబ్ పడిపోతేమో అనేటువంటి పెద్ద గాలివాన వచ్చింది. ఆ గాలివానలో ఇదే ఇంత పెద్ద గాలివాన వచ్చింది. పాస్టర్ గారు బయటకు వెళ్ళాను బొబ్బిల్లో, ఆ జయరాజ్ పాస్టర్ గారు. మరి ఆ కన్న తల్లి నేను ప్రార్థనలో ఉన్నాము. గాలివాన వచ్చి స్లాబ్ పడిపోతేమో అనేటువంటి పెద్ద వాన. పాస్టర్ గారు బయటకు వెళ్ళారు. ఏ గాలివాన మధ్యన అక్కడ దొరికిపోయారు అని చెప్పి భయపడుతుంటారు. అప్పుడు మాట వాక్యం చూపించారు. ఈ వాక్యం చూపించి అనుభవం చేసిన తర్వాత గాలివాన అంతా చక్కగా తగ్గిపోయారు. నెహెమ్యా 4:14, నెహెమ్యా గ్రంథము 4:14 చదివి సాగరించండి. అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడకుడి, మహాగణులను భయంకరులకు యెహోవాను జ్ఞాపకం చేసుకొని మీ సహోదరుల పక్షముగాను మీ కుమారుల పక్షముగాను మీ కుమార్తెలు కూతురు పక్షముగాను మీ భార్య పక్షముగాను మీ నివాసములు మీకుంటున్నట్లు మీరు యుద్ధము చేయండి అంటే ఈ మాట ఎప్పుడైతే అండర్లైన్ చేశానో ఈ గాలివానంతా
తగ్గిపోయింది, మరి ఏమీ లేదు. ఆ వాక్యం అండర్లైన్ చేసిన తర్వాత ఇంత గాలివాన స్లాబ్ పడిపోద్దేమన్నటువంటి భయంకరమైన గాలివాన, ఈ వాక్యం అండర్లైన్ చేసిన తర్వాత ఈ గాలివాన అంతా పూర్తిగా సర్దుమణిగి జయరాజ్ పాల్చారు అమ్మ అన్న తల్లి ప్రార్థనలు ఏకీభవించి ఆమె చెప్పింది నాకు. అప్పటి నుంచి కూడా ఆ వాక్యం యొక్క ప్రభావం ఎవరెవరి కోసమని ఉంది అక్కడ. జనులకు, అధికారులకు, ప్రధానులకు మీరు భయపడకండి, గనులను భయంకరుడనని ఏం చేసుకోమని చెప్పారు? జ్ఞాపకం. ఆయన గనులు భయంకరుడని జ్ఞాపకం చేసుకొని ఎవరెవరి కోసం నివాసములు కట్టమని చెప్పారు? ఒక్కొక్కటి చదువమ్మా. కుమారుల కొరకు, కుమార్తెల పక్షముగాను, అంటే నాకు మా సతీమణి, నా భార్య పక్షముగా, నా కుమార్తె పక్షముగా, నా కుమారుల పక్షముగా. ఇంకో మాట ఉంటుంది, నా అన్నదమ్ములు రక్త సంబంధించి మీ నివాసములు మీకుంటున్నట్లు మీరు యుద్ధం చేయండి. యుద్ధం అంటే అక్కడ ఆ సందర్భం నెహమ్యా రాయిస్తాను. కానీ ఇప్పుడు ఏమంటే యుద్ధం చేయడానికి దెబ్బలాట కాలేదు. సేవకులు కుటుంబాలుగా దేవుని సన్నిధికి రావాలని ఆశపడుతుంటారు. ఎందుకు? దేనికోసం? ఇప్పుడు నేను వేగిరి పడుతున్నాను, ఆదివారం ఆదివారం తప్పనిసరిగా మందిరానికి వెళ్ళాలని. ఎందుకు? నా కుమారుల పక్షముగాను, నా కుమార్తెల పక్షముగాను, నా భార్య పక్షముగాను, నా సహోదరుల పక్షముగాను, కుటుంబాలుగా. ఏం మీ నివాసములు మీకున్నట్టు. నివాసం అక్కడ నివాసం ఉంటుంది. ఈ లోపల ఉన్నంత వరకు కూడా సంఘ సవాసానికి సేవకులతో ఐక్యత కలిగి కుటుంబ రక్షణ. ప్రియమైన వాళ్ళారా, నిజంగా మరలా చెప్పడానికి ఎన్నోసార్లు విగ్రహంలో కూడా పాల్గొన్నాను. అదే అక్కడ మామూలు బాక్సులు పెడుతున్నాను అనుకుంటున్నాను. అయ్యగారు మౌతు పట్టుకొని వాక్యం చెప్పి ఆయన నిలబడినంతసేపు మౌతులు 1-2 కరెక్ట్ ఉండి 2 భాగాలు చర్చి మీద పెట్టి ఆ వాక్యం బయటికి వెళ్తే నాకు కలిగిన ఆత్మీయ స్పందన. 2 భాగాలు చర్చి మీద పెట్టి కరెక్ట్ అయిన మౌతులు పెట్టి ఆ ఊరంతటికి ఆ సమయం భాస్కర్ వచ్చారు. గ్రామం అంతా దేవుని వాక్యము వింటారు. నాకు కలిగిన భారం, వేదన అంటే అయ్యగారిలో ఉన్నటువంటి ఆ స్పీడ్, ఆ హృదయ వేదన ఈ ప్రియమైన వాళ్ళని అనిపించిన వాళ్ళకి తెలుస్తుంది. మీ కుమారుల పక్షముగా, మీ కుమార్తెల పక్షముగా, మీ సహోదరుల పక్షముగా, మీ భార్య పక్షముగా, మీ నివాసం కొరకు, మీ రక్షణ కొరకు, మీ పరలోకం కావాలని ఆశ కొరకు, ఈ లోపల ఉన్నంత వరకు మీ రక్షణ సంపాదించుకుంటారు. సేవకుడుకున్న బాధ్యత, భారము, ఆయనకున్న వేదన అర్థం చేసుకుంటూ ఉంది అక్కడ. చూడండి ఏమంటున్నారు, అదే మాట. అంటే చెప్పిందే చెప్తున్నాను అనడానికి కాదు, హృదయంలో రగలాల. ఈరోజు ఉదయం బాకురు కూడా సంఘంలో మాస్టర్ గారు ఉన్నారు. ఇక్కడ పాల్పడి అయిపోతుంది కదా. అక్కడ నువ్వు బాకురు నుంచి వచ్చి కొత్తపేటలో సంఘం ముందు పాల్పడి అయిపోతుంది కదా. ఆదివారం కొన్ని కూడా పాల్గొన ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళకు అని అక్కడి నుంచి దర్శించి తెల్లగా కంగేసుకొని ద్వారబంధాల నుంచి ఇంకా రాలేదు నా పిల్లడు, నా కుమారుడు అన్నట్లుగా ఆశ్చర్యం అనిపించింది. ఇంకా ఆ స్కూటీ కూడా తిన్నగా వచ్చి బాకురోడ్లో ఎక్కించి
తుమ్ముడు తీసుకొచ్చారు. ఆ కన్న తండ్రి యొక్క ఏర్పాటు ఎంత గొప్పది. కేవలం అని కాదు, ఒక గంట ప్రయాణం కదా, ఒక ఆదివారం ఉదయం సమయం ఇచ్చిన నడిపింపుకునని కాదు, శాశ్వతంగా ఆ కన్న తండ్రి దగ్గరికి వెళ్ళేంత వరకు ఆ యేసు నాథుని యొక్క సన్నిధి ఆ విధంగా నిన్ను నన్ను మనల్ని తీసుకెళ్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు ఇచ్చిన దర్శనమే ఈ రోజుకే కాదని నాకు తెలుసు. ఆత్మీయ అనుబంధం, అభిషిక్తుల అనుబంధం అంత గొప్పదై ఉంది అక్కడికి వెళ్ళేంత వరకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమైపోతుంది. నేను వివరించి చెప్పడం మామూలు చెప్తున్నానని మీకు అర్థమైంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చెప్పి హెబ్రీయులకు రాసిన పత్రిక 11:7 ఇక్కడ కుమారుడు కుమార్తెలు భార్య సహోదరులు అని చెప్పారు, కానీ పేరు మెన్షన్ చేయలేదు. ఇక్కడ మెన్షన్ చేశారు. చెప్పండి. 11:7 చదువు. ఇది ఆయన పేరు. ఆ పేరు తెచ్చి నీ పేరు పెట్టుకో. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడి అలాగా ఇంకా మొదటికి విశ్వాసమును బట్టి పాల్గొనేస్తూ అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి అది పాల్గొనేసి ఇంటి వారి రక్షణ కొరకై అని నా పేరు పెట్టుకుంటున్నాను. అక్కడ మీ పేరు పెట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. చదువు. ఒక ఓడను సిద్ధము చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి రక్షణ కొరకు? తన ఇంటి వారి రక్షణ కొరకు, తన కుటుంబం రక్షణ కొరకు. కుటుంబాలుగా రక్షణలోకి రావాలని ఎంతో బాధ్యత కలిగి ఉంటారు సేవకులు. ఈనాడు భర్త వస్తే భార్య రాకున్నా, భర్తలు వస్తే పిల్లలు రాకున్నా, పిల్లలు వస్తే తల్లిదండ్రి రాకున్నా, ఇలాంటి పద్ధతులు నడుస్తుండడం వలన సేవకులు ఎంతో బాధపడతారు కదా. ఇంతంత కాదు, ఇంటి వారి రక్షణ కొరకు అలా డైరెక్ట్ చెప్తున్నాడు. ఇక్కడ నెహెమ్యాలో పేరు చెప్పలేదు, కానీ ఇంటి వారి రక్షణ కొరకు నోవాహు వాడని ఏం చేసుకున్నాడు? సిద్ధం చేసుకున్నాడు. అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత ఏమయ్యాడు? జాగ్రత్త. ఎవరు హెచ్చరించాడు? ఎవరికి? నిన్ను నన్ను హెచ్చరించలేదా? జాగ్రత్త అంటే ఏంటనే హెచ్చరిక. కొట్టను, కొట్టిదాకా బుద్ధి రాదని కదా అలా చెప్పలేదా తండ్రి? ఆయన దీర్ఘశాంతంగా ప్రేమతో ఉన్నారనా? అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరించబడి. ఇక్కడ అక్కడ విక్రముళ్ళు కూడా కనిపించాను. బలిపేట దగ్గర తుల్లి పడుతుంటాడు కదా, ఆ తుల్లి పడడం, ఆ ఉగ్ర రూపంతో చెప్పడానికి వేగిరిపడడం, లోపల ఉన్నటువంటి పవిత్రాత్ముని మంట లేదా సంఘానికి అనాదిగా విడవడు. అమ్మేదారు పరలోకానికి, సంఘానికి అనాదిగా విడవలేదు. తర్వాత అయ్యగారు పరలోకానికి, సంఘానికి అనాదిగా విడవడు. ఆ తర్వాత
చిన్నయ్య గారు ఉన్నారు, సంఘానికి అనాదిగా వెళ్ళవాడు. ఆయన మళ్ళా వస్తారు, కుటుంబంతో పాటు సంఘానికి కూడా అంత గొప్ప పిలుపు, దర్శనం, సన్నిధి కలిగి ఉన్న సంఘము. హల్లెలూయా. ఆ కొత్తపేట నుంచి ఆ పిల్లలు వస్తుంటారు, చెప్తున్నారు సంఘానికి వాళ్ళని విడిచిపెట్టండి. ఆ సవాసం నాకు దొరకలేదు, ఆ సవాసం నాకు ఏర్పాటు ఇవ్వలేదు దేవుడు. కొత్తపేట నుంచి వచ్చిన వారు ఎక్కడికి వెళ్తుంటే పలానా సంఘం ఎప్పుడు వీడియో కంటే 5 గారికి వీడియో కంటే చెప్తూనే ఉంటాను. హల్లెలూయా. ముఖస్తుతి కాదు, నాకు కలిగిన ఈ గారి దర్శనం చెప్పాను, నాకు కలిగినటువంటి భారం మీతో పంచుకుంటున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, నోవహు ఏమయ్యాడు? అది వరకు చూడని సంగతులను చూసి దేవుని చేత హెచ్చరించబడి తన ఇంటి వారి రక్షణ కొరకు కత్తి. ఇదిగో తల్లిదూరు మా 3 పిల్లలు, మా వసతి పురుషుడు ఈ గారికి ఒక సమయం మనము పిలుచుకుంటే బాగుంటుందని ఆలోచనలో పెట్టి, మరి నాకు ఒకరి ఆలోచన, ఆమె ఆలోచన కూడా కావాలి కదా. మంచి భారం కలిగిన బాధ్యత కలిగిన దైవజనులు మనం పిలుచుకోవడం మంచిది అని ఏకీభవించాలి. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఈ 15 నిమిషాలు, ఈ 20 నిమిషాల్లోన నాతో మాట్లాడుతాడు. ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. ఈరోజు నేను కూడా సమయం ఎదురు చూస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఈ సెంటర్కి వచ్చిన తర్వాత ఫోన్ చేశాను. 8:25 నిమిషాలు అయింది. ఆదివారం ఆరాధన అక్కడ, మొన్న మీటింగ్ అయినా చర్చ్ అక్కడే. ఎంతగా ఆరాధన 8:30కి టైం చూస్తే. హల్లెలూయా. సరిగ్గా చేరగలిగా. పరిశుద్ధాత్ముడు త్రిత్వత్వములు 3 వ్యక్తి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 3 వ్యక్తి నడిపించినప్పుడు ఈ ఒక్క ఆదివారమే కాదు, ఈ ఒక్క ఉదయకాలమే ఇచ్చిన దర్శనం కాదు, శాశ్వతమైన ఏర్పాట్లో శాశ్వతమైన సన్నిధి. ఆ విధంగా మీ కుటుంబము మన కుటుంబానికి సేవకులతో సంఘంతో దేవుని రాకడ కొరకు మనం వెళ్తే ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన వస్తే ఆయన దగ్గరికి చేరాలి. చనిపోవడం కాదు, చనిపోయి బాధ్య పెట్టాడు నరకమో పరలోకమని కాదు, మనం వెళ్తే ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన వస్తే మన కుటుంబం, మన సేవకులు, మన సంఘం మనము ఎదురు చూడాలి. ఉంటే ఎదురు చూడాలా, వెళ్తే ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆ పిలుపు, ఆ దర్శనం, ఆ శక్తి, ఆ సన్నిధి మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. 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 అయితే ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు పంచుకునే వాక్యాలు 2. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:7, నెహెమ్యా 4:14. ఈ 2 వచనాల్లోనే ఉన్నటువంటి సారవంతం మన కుటుంబముగా సంఘంతో సేవకులతో ఐక్యత కలిగి పరలోకము పొందుకోవాలా, పరలోకము సంపాదించుకోవాలి. హల్లెలూయా. 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 అంత గొప్ప భారము, బాధ్యత కలిగిన దైవజనులు అని అంటాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమైన వారు ఇట్టి విధంగా మరి మా కోసం కూడా ప్రార్థించేయండి. మరి సమయం దేవుడు ఇప్పుడు మాకు కల్పిస్తారు. మేము కూడాను కుటుంబ పరంగా అయ్యగారితో సహవాసం కలిగి ఉండాలని ఆశ. దేవుడు శుభ్రపరచాలి. హల్లెలూయా. హల్లెలూయా. అయినా మంచిదే. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో ఫలింపజేయును గాక. మీ అందరికీ వందనాలు. శ్రమించినట్టు సేవకులకి సమయం